వారిచే నిర్వహించబడుచున్న బేతెస్దా సిలువ కోనేరు పండుగ. బేతెస్దా సిలువ కోనేరు పండుగ జనవరి నెల 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. జీవముగల దేవుని ప్రసన్నతలో దైవజనులు క్రీస్తు రాయబారి గారికి దేవుడు తానే బయలుపరచగా నిర్వహించబడుచున్న ఈ బేతెస్దా సిలువ కోనేరు పండుగలో పాల్గొని అనేక మంది రోగులు స్వస్థత పొందుకొని ఉన్నారు. గర్భఫలము లేని వారికి దేవుడు బిడ్డలను అనుగ్రహించి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను అడ్డాడ స్వస్థతశాలనందు జనవరి నెల 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జరిగే బేతెస్దా సిలువ కోనేరు పండుగలో తప్పక పాల్గొనండి. ముఖ్య గమనిక: ఈ పండుగలో పాల్గొనిన వారందరికీ ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర పండును ఉచితముగా అందించెదరు. తప్పక రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల ఆదోని. ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ఆమేన్. ఈ సమయంలో దైవజనులు మా తండ్రి గారైన క్రీస్తు రాయబారి గారు మీ కొరకు శ్రేష్టమైన వాక్యాన్ని అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారు. మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందామా? మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదువుకుందాం. వారద్దరికి వెళ్ళి గెన్నెసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి యేసు ప్రభువారు గెన్నెసరెతు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ప్రభువు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం క్రొత్త ప్రాంతం అయినప్పటికీ కూడా అక్కడి ప్రజలు ఏం చేశారనంటే యేసు ప్రభువుని గుర్తుపట్టారంట. ఆమె చెప్దాం గట్టిగా. యేసు ప్రభు వారిని వారు ఎప్పుడైతే గుర్తుపట్టారో, ఇది గుర్తుపెట్టుకోండి బాగా, దేవుడు మన జీవితంలో ఒక మేలు చెయ్యాలి అనంటే ఆయన మేలు గురించి మనం చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి, గుర్తుపట్టాలి. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువుని చక్కగా గుర్తుపట్టగలిగారో వీళ్ళు, ఏ విషయంలో ఆయన గుర్తుపట్టగలిగారు అంటే యేసు ప్రభువారు రోగులైన వారిని స్వస్థపరుస్తాడని, యేసు ప్రభువారు దయ్యములతో పీడింపబడే వారికి గొప్ప విడుదలను ఇస్తాడని వారు విన్నారు. అందులో కొంతమంది అంతకుముందు ఆయన్ని చూసి ఉండొచ్చు. అందుకని వారు ఏం చేశారనంటే వెంటనే యేసు ప్రభువారు గెన్నెసరెతు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంత జనులు యేసు ప్రభు వారిని గుర్తుపెట్టారంట. గుర్తుపెట్టి వాళ్ళు చేసిన పని ఏమిటి? చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి. అది సంగతి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఫలానా చోట ఉన్నాడు, ఆయన యొద్దకు గనక మనం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని వస్తే రోగులైన వాళ్ళు, కుంటివారు, గుడ్డివారు, మగవాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు, ఏ బాధతోనైనా ఉండొచ్చుగాక, జాగ్రత్తగా వినండి, వాళ్ళు ఎలాంటి కష్టంలోనైనా ఉండొచ్చుగాక, యేసు ప్రభు దగ్గర గనక మనం తీసుకుని వస్తే ఇప్పుడు ఖచ్చితంగా బాగుపడిపోతాం అనే గొప్ప నమ్మకంలోనికి వాళ్ళు వచ్చేసారు. ఎందుకని? ఆయన్ను గుర్తుపెట్టారు వాళ్ళు, యేసు ప్రభువును గుర్తుపెట్టారు వాళ్ళు. ఈరోజు దేవుని బిడ్డ, నీవు యేసు ప్రభువుని గుర్తుపెట్టావా అని నేను అడుగుతున్నా. అదేంటి పాస్టర్ గారు యేసు ప్రభువును గుర్తుపట్టడం ఏంటంటే, అవును, యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు అనే విషయాన్ని నువ్వు నమ్మావా? నమ్మితే గుర్తుపెట్టినట్లే. యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితమే బాగుపడుతుంది అనే సత్యాన్ని నువ్వు నమ్మగలిగితే నువ్వు ప్రభువును గుర్తుపెట్టినట్లే. ఎందుకనంటే ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చువాడు ఎంత మాత్రమునో నేను త్రోసివేయను, వాని తల్లి వాని తండ్రి అయినా విడిచిపెట్టవచ్చునేమో కానీ నేను మాత్రం విడువను ఎడపైన. ఈ ఒక మాటను గుర్తుపెట్టుకోండి. అంటే అమ్మా నాన్నలైనా సందర్భం వస్తే, పరిస్థితి వికటిస్తే విడిచిపెడతారేమో. ఎందుకు విడిచిపెడతారు పాస్టర్ గారు? చూస్తూ చూస్తూ బిడ్డలను వదులుకుంటారా అని మీలో కొందరు అంటారేమో. పూర్వకాలంలో కైక్లూరు అనేటువంటి ఊరిలో రాము గారు అనబడే ఒక ఆయన ఉన్నారట. ఆయన ఒక ఎమ్మెల్యే గారు.
ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, సిరి సంపదలు కలిగినటువంటి ధనవంతులు. వారు ఏం చేశారనంటే, వరదలు వచ్చినప్పుడు ఆ కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు దర్శించి ఆ ప్రజలను కాస్తంత ఓదార్చడానికి, ఆ పరిస్థితులు గమనించడానికి ఎమ్మెల్యే గారు వెళుతూ ఉంటే ఆయనతో పాటు కుమారుడు కూడా వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఏం జరిగిందని అంటే, వీళ్ళు వెళ్ళి ఆ పడవ ఆ నీటిలో ఏదో మొత్తానికి కుదుపుడుకు గురైందట. ఆ అబ్బాయి ఆ పడవలో నుండి పడిపోయాడు. ఎమ్మెల్యే గారు కొడుకు, ఎమ్మెల్యే గారు ఇద్దరు ఉన్నారు పడవలో, కొడుకు పడిపోయాడు. ఎమ్మెల్యే గారు మంచి ఈతగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడేనట. జరిగింది ఏమిటయ్యా అని అంటే, కళ్ళ ముందే కొడుకు నీళ్లలో కొట్టుకుపోతుంటే చూస్తూ ఊరుకున్నాడు, కానీ కొడుకును కాపాడడానికి దిగలేకపోయాడు ఆయన. ఎందుకనంటే దిగితే ఆయన కూడా కొట్టుకుపోతాడు. అంటే కొన్ని సందర్భాలలో కోట్ల రూపాయల ఆస్తులు ప్రాణాలను కాపాడలేవు. కొన్ని సందర్భాలలో కడుపును జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్నలు కూడా బిడ్డలను కాపాడలేరు. కానీ నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకోసం నేను ప్రాణమైన పెట్టి నీ ప్రాణాన్ని కాపాడుతానని వాగ్దానం చేశాడు. అది మన దేవుల్లో ఉన్న గొప్పతనం. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమునో త్రోసిపెట్టి, నీ తల్లిని తండ్రైనా నిన్ను విడిచిపెట్టవచ్చునేమో, నేను నిన్ను విడిచిపెట్టను అని వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఎప్పుడైతే ఆయన ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నాడో, ఆ చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఏం చేశారు తెలుసా? పొలోమంటూ బయలుదేరి వచ్చేసారు, విస్తారంగా వచ్చేసారు ప్రజలు. ఎందుకు వచ్చారు అని అంటే, ఆయన దగ్గరకు వెళితే జబ్బులు పోతాయి, ఆయన దగ్గరకు వెళితే రోగములు పోతాయి, ఆయన దగ్గరకు వెళితే దయ్యములు పోతాయి, ఆయన దగ్గరకు వెళితే అసలు జీవితంలో ఉన్న బాధలన్నీ పోతాయి అని వారికి ఉన్నటువంటి బంధువులను, వారికి ఉన్నటువంటి స్నేహితులను, వారికి ఉన్నటువంటి చుట్టుప్రక్కల వారిని అందరిని కూడా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, పోగు చేసుకుంటూ వచ్చేసారంట. పోగు చేసుకుంటూ వచ్చేసారు. రే, మీ ఇంటి దగ్గర ఉన్నాడుగా మీ బాబాయ్, కాళ్ళు పడిపోయినాడు అని తీసుకురండి. రే, మీ ఊర్లో మీ ఇంటి దగ్గర ఒకడికి కళ్ళు కనపడట్లేదు కదా, వారిని కూడా తీసుకురండి. అదేమిటి, కళ్ళు కడగపడకపోయినా ఈయనే బాగు చేస్తాడా? కుంటివాడిని కూడా బాగు చేస్తాడా? కొంతమంది అన్నారంట, మీ పిల్లలకి మాటలు రావు కదా, ఆ పిల్లల్ని తీసుకొని రండి. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి. అలాగూ ఆ చుట్టుప్రక్కల దావాలంగా వ్యాపించిపోయింది యేసు ప్రభు వారి గురించి. దావాలంగా వ్యాపించిపోయింది. వ్యాపించి విస్తారంగా అందరికీ, జనులందరికీ కూడా ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడనే సంగతి తెలిసిపోయింది. ఎప్పుడైతే ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు అనే సంగతి తెలిసిందో, ఇక జనులు ఏం చేశారంటమ్మా? రోగులనందరినీ ఆయన యొద్దకు ఎక్కడికి? ఎవరిని? రోగులనందరినీ, ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, రోగులందరినీ, ఇక మొత్తం అందరినీ వేసుకుని వచ్చేసారట. తీసుకుని వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పడేశారంట. చప్పట్లు కొడదాం గట్టిగా. రోగులందరినీ తీసుకుని వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడవేశారు. ఏమని? బాబు, ఇక నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. తీసుకుని వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పడవేశారు. ఈరోజు నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నీకే కష్టం ఉందా? నీకేదైనా బాధ ఉన్నదా? నీకేదైనా ఇబ్బంది ఉన్నదా? నువ్వేదైనా శ్రమలో, సమస్యల్లో నువ్వు నలిగిపోతూ ఉన్నావా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు తీసుకొని వచ్చి నీ సమస్యలన్నీ యేసయ్య పాదాల దగ్గర పెట్టు. హల్లెలూయా. నీ కష్టాలన్నీ తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టు. నువ్వు వాళ్ళ దగ్గర పాదాల మీద పడటం కాదు, వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద పడటం కాదు, యేసయ్య పాదాల మీద పడొచ్చి. యేసయ్య పాదాల మీద పడితే ఏమవుతుంది చూడండి. ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఏం చేశారమ్మా? వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మ ఆయనను వేడుకొనిరి. ఏమంటున్నారు? నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనివ్వు ప్రభువా. అసలు ఎంత విశ్వాసం అండి వాళ్ళకి, ఎంత దైవాసక్తి అండి వాళ్ళకి, యేసయ్య మీద ఎంత నమ్మకం అండి వాళ్ళకి. అయ్యా, నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మయ్యా, చాలు. నీ వస్త్రపు చెంగు ముట్టుకొని వెళ్ళి నువ్వేం చేయబెట్టక్కర్లా. అంటే వాళ్ళ విశ్వాసము ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా విశ్వాసం? ఇక్కడ ప్రార్థన చేస్తానా, మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్ళి తిరిగి మళ్ళీ వస్తారు, మళ్ళీ ప్రార్థన చేయించుకుంటారు, ఇంకో రౌండ్ తిరిగి వస్తారు. ఏమిటయ్యా ఈ విశ్వాసం అంటే? మొదటి ప్రార్థన మీద వాళ్ళకి నమ్మకం లేదు, రెండోసారి మళ్ళీ ప్రార్థన, రెండోసారి నమ్మకం లేదు, మూడోసారి ప్రార్థన, 3 సార్లు కాదు 30 సార్లు తిరిగిన ఆ ప్రార్థనకు ఫలితం ఉండదు. చాలామంది విశ్వాస జీవితంలో యేసయ్య యొక్క వస్త్రాన్ని ముడితే చాలని అనుకున్నారు వాళ్ళు. ఎవరైతే ఆయన పాదముల మీద పడతారో, అసలు ఆ పాదముల మీద పడ్డప్పుడే వాళ్ళ దరిద్రం పోయింది. ఇక ముట్టుకునేదాకా అవసరం లేదు. ఇక
ఆయన పాదముల మీద పడేసరికి ప్రభువారు ఎవరో కనికర సంపన్నుడు, ఆయన జాలిగల దేవుడు కదా, ఏం చేశాడయ్యా వాళ్ళనంటే మొత్తం ఆ రోగులందరినీ ప్రభువారు నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయన వేడుకుంటే ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఏమయ్యారంట? స్వస్థత పొందిరి. ఆయన ముట్టిన వారందరూ, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మగవారు మాట్లాడటం మొదలుపెట్టారు, అంగహీనులు బాగుపడటం మొదలయ్యింది, కుంటివారు నడవడం మొదలైంది, గుడ్డివారు చూడటం మొదలైంది. సమూహము చూసి ఏమైందనంటే జనసమూహం ఆశ్చర్యపడిపోయిందంట. దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగానే ఉంటాయి ప్రియులారా, దేవుని బిడ్డలారా. ఆ దేవుని మాటలు ఎంత చక్కగా తెలియజేస్తూ ఉన్నాయో చూడండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వాక్యం చదువు తల్లి. మూగవారు మాటలాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జనసమూహములు చూచి. అది చూసారా, అందరూ బాగుపడుతున్నారు, ఒకళ్ళు కాదు, మొత్తం ఇంచుమించు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ బాగుపడుతూ ఉన్నారు, అందరూ స్వస్థత పొందుతూ ఉన్నారు, అందరూ అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నారు. అందుకనే దేవుని వాక్యం రాయబడి ఉంది, దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. జనసమూహము 30వ వాక్యంలో, బహుజన సమూహము ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. పాదముల యొద్ద పడవేసిరి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు చాలా కష్టాలు ఉన్నాయి, మీకు చాలా బాధలు ఉన్నాయి, మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ సమస్యలు ఎవరు ముందు పెడుతున్నారు? పెద్ద మనుషుల ముందు పెడుతున్నారా? మొన్న 2 పెద్ద మనుషులు వచ్చారు నా దగ్గరికి, ఒక గొర్రె పొట్టేళ్ళని తీసుకొని వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యగారు మా పాపాలు పోవాలని ప్రార్థన చేయ అయ్యగారు అంటున్నారు. పెద్ద మనుషులు వీరు ఏం పాపాలు చేశారు ఏంటని నవ్వుతూ మాట్లాడుతుంటే, ఏం లేదండి, ఎవడు మాకు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే మేలుగా, వాళ్ళకే మంచి జరిగేలాగా మాట్లాడతాం, కానీ పెద్ద మనిషి ఏముంది, ఇప్పుడు జడ్జీలు డబ్బులు తీసుకోవట్లేదా, మేము అంతే అని అంటున్నారు వాళ్ళిద్దరు. పెద్ద మనుషులు అంటే డబ్బులు తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారంటే వాళ్ళే చెప్తున్నారు ఆ మాటలు. చోటన అంటే ఎక్కడో వినటం కాదు, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు ఈ మాటలు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రభువు దగ్గరకు వస్తే ఆయన ఏ ఒక్కరికి అన్యాయం చేసే దేవుడు, సర్వశక్తుడి న్యాయము తప్పడు. నువ్వు బాధతో వచ్చావా, నీ బాధలన్నీ తీర్చివేస్తాడు. నువ్వు కష్టంతో వచ్చావా, నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నువ్వు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావా, నువ్వు న్యాయం కోసం వెళ్ళినా నీకు అన్యాయం జరుగుతుందేమో. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళావా, ఒకవేళ నువ్వు నవ్వుల పాలు అవుతావేమో. కానీ నా యేసయ్య దగ్గరకు వస్తే నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశ్చర్యపోయేలాగా. అది ఆయనలో ఉన్న గొప్ప అద్భుతమైనటువంటి ప్రేమ. ముందు చదివిన వాక్యం చదువు తల్లి. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి. చాలు. ఇక్కడ దేవుని వాక్యం ఎంత తేటగా తెలియజేస్తుంది, దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్యం ద్వారా అనంటే, మాటలు రాని మోగవాని నోటి వెంట మాటలు వచ్చేలాగా చేశాడు. ఈరోజు నువ్వు మోగదానివి కాకపోయినా, మోగవాడి కాకపోయినా, నీకున్న కొన్ని ఇబ్బందులను బట్టి, పరిస్థితులను బట్టి బయట మాట్లాడలేని స్థితిలో నువ్వు ఉన్నావు. 10 మందిలో మాట్లాడలేని స్థితి నీది. ఒకవేళ నువ్వేదైనా మాట్లాడదామన్నా ఆగు నువ్వు అని నిన్ను తృణీకరించబడుతున్నావేమో. నువ్వు గుర్తుపెట్టుకో, పుట్టుక నుండి మాటలు రాని మోగవాని నోటి వెంట మాటలు రప్పించిన దేవుడు. ఏ బలహీనతను బట్టి నీ నోరు నొక్కేస్తున్నారో జనులు, వాస్తవానికి నీ చదువు తక్కువను బట్టి నొక్కేయాలని చూస్తున్నారో, లేదా నీకు సరైన సంపాదన లేదని నిన్ను నోరు నొక్కేయాలని చూస్తున్నారో, లేదా నీవు ఆస్తిపరుడవు, ఆస్తిపరురాలు కాదు అని నిన్ను ఒకవేళ నీ నోరు ముయ్యి అని అంటున్నారో, లేదా నీకు జనబలము లేదని నిన్ను నోరు మీమంటున్నారేమో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా దేవుడు నీ నోరు తెరిపించేలాగా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ నోరు తెరిపిస్తాడు. అయితే నువ్వు ఒకటి చేయాలి, దేవుణ్ణి అడగాలి, ప్రభువా నన్ను దీవించు నాయనా, నన్ను ఆశీర్వదించు నాయనా అని అడుగు. నన్ను ఆరోగ్యంతో నింపు, నన్ను ఆస్తికి కర్తగా చెయ్యి, నన్ను అనేక జనులలో తలగా ఉంచు అని నీవు అడుగు. తప్పేమీ కాదు. ఇది చితికిన బ్రతుకుతో ఉండాలని దేవుడు అనుకోవడంలా, నువ్వు ఇబ్బందులలో ఉండి కన్నీరు విడవాలని దేవుడు కోరుకోవడంలా, నువ్వు అడుగు దేవుణ్ణి, ప్రభువా నన్ను దీవించు నాయనా,
ప్రభు నన్ను ఆశీర్వదించు నాయనా, ప్రభు నా మీద నీ కనికరమును ఉంచు నాయనా అని మీరు అడగండి. అడుగు ప్రతివానికి ఇస్తాడంట దేవుడు. నువ్వేం అడుగుతావో, తండ్రిని నా పేరిట మీరు ఏమి అడిగినను అనుగ్రహించబడుద్ది అన్నాడు దేవుడు. ఆరోగ్యం కావాలంటే ఆయన్నే అడుగుదాం, రాబడి కావాలంటే ఆయన్నే అడుగుదాం, ఆశీర్వాదం కావాలంటే ఆయన్నే అడుగుదాం, ఆరోగ్యం కావాలన్నా ఆయన్నే అడుగుదాం. ఈ అపవాది శక్తుల ద్వారా ఏర్పడుతున్నటువంటి సమస్త శ్రమల నుండి విడుదల కావాలని దేవుణ్ణి అడుగుదాం. అడుగు ప్రతివానికి అనుగ్రహించబడుద్ది. ఈరోజు మనుషులను నమ్ముకొని నష్టపోయి కష్టాలలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటున్నాను, నువ్వు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పడు చాలు, ఆయన పాదముల యొద్దకు వచ్చి పడు చాలు. ఈరోజు నువ్వు ఆయన పాదాల దగ్గరకు వచ్చావా, ఇక ఈ క్షణము నుండి నీ బ్రతుకు దీవెనలతో నింపబడుద్ది. ఈ క్షణము నుండి నీ బ్రతుకు ఆశీర్వాదాలతో నింపబడుద్ది. సందేహం లేకుండా దీవించబడతావు. చూడండి, చుట్టుప్రక్కల వాళ్ళందరినీ పిలుచుకున్నారు. మీరు కూడా చేయవలసిన పని ఏంటి తెలుసా? ఏదైనా కష్టం ఉంది, నీ తోడబుట్టిన వాళ్ళకి కష్టం ఉంది, నీ రక్త సంబంధులకు కష్టం ఉంది, నీ బంధుమిత్రాదులకు కష్టం ఉంది. మీరు వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే, మేమున్నాంలే ధైర్యంగా ఉండని కాదు, యేసయ్య ఉన్నాడు రండి, యేసయ్య ఉన్నాడు రండి, మనం వెళదాం, అడ్డాడికి వెళదాం రండి, ప్రార్థనలో పాల్గొందాం రండి. ప్రభువు మన మనవులను ఆలకిస్తాడు, మన బ్రతుకులను ఆదరిస్తాడు, మనం వెళదాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని, నా ప్రియ దేవుని పిల్లలారా, యేసయ్య దగ్గరికి రండి. యేసయ్య దగ్గరికి నీవు ఎప్పుడైతే వస్తావో యేసయ్య నీ దగ్గరకు వచ్చేస్తాడు. ప్రభువు చెప్పాడుగా, మీరు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. నువ్వు ఏ అవసరంతో దేవుణ్ణి అడుగుతావో నీ అవసరాలన్నీ తీరేలాగైనా నీకు అద్భుతం చేస్తాడు, సందేహం లేకుండా సహాయం చేస్తాడు. అందుకనే మరి చూడండి, గెన్నేసరెతు అనేటువంటి ప్రాంతంలో యేసు ప్రభు దగ్గరికి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. ఆ. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి అక్కడ జనులు ఆయన ఏం చేశారు? గుర్తుపట్టారు. ఈ గెన్నేసరెతు ప్రాంతంలో ప్రభువుని వాళ్ళు గుర్తుపెట్టారు. ఈరోజు అదే యేసయ్యను నువ్వు కూడా గుర్తుపట్టి నా ప్రభు దగ్గరకు వచ్చావు. అయితే నువ్వు నేర్చుకోవాల్సింది, నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు ప్రభువుని అడగవలసింది ఏంటంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను బలపరుచు, ప్రభువా నన్ను బాగు చేయి, నా కుటుంబాన్ని కట్టమని నువ్వు అడిగితే ఈరోజు ఆయన నీ కుటుంబాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి శిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికీ ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద శిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక మూడవ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన, తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ శిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి శిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2025వ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మాదే కర్నూలు శిలువ పండుగ జరుగుతుంటే వచ్చి ఉన్నాము. ఇక్కడ అనేక మంది స్వస్థపడుతూ ఉంటే మేము చూసి వచ్చి ఉన్నాము. మేము కూడా స్వస్థపడతామని ఆశతో వచ్చి ఉన్నాము. అయ్యగారు చెప్తున్న వాక్యం ఎంతో బలపడి ఉన్నాము. ఈసారి మేము కూడా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటివరకు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు కదూ. మీరు ఈ వాక్యం వినడానికి ఇదిగో
వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.